దోస్తులు బియ్యం అడుగుతున్నా. మేడారం హాయ్ ఫ్రెండ్స్. ఇల్లు వరకు మారుతారు. అబ్బి ఏటల్ గిడి గుళ్ళపల్లె ఆలోచించే వరకు మైకులు వచ్చుకోవచ్చు. లేవా అదే ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఇది? గుళ్ళపల్లె టోల్ గేట్. ఒక పక్కకు ఇట్లా గురికి కూర్చుంటే 39 కిలోమీటర్ నేను మధ్య ఎట్లా కూడా ముందు జారి కూకున్నా. ఇంకా దీని ఇంకా నలుగురు ఇంకోని అయితే కథ ఇక్కడ అయితే అప్పుడు ఇంకా ముగ్గురం కూర్చున్నాం కదా. మరి ఇప్పుడు కొంచెం లూజ్ కాలేదు ఆయన పక్కన. ఎవరి పక్కన ఉన్నాడు? నీకు అందరి పక్కనే అనిపిస్తారు అంటే నాకంటే పక్కన ఉన్నాడు కొంచెం. అదే షిఫ్ట్ డిజైర్ రివ్యూ చెప్పు, ఎట్లా అనిపిస్తుంది షిఫ్ట్ డిజైర్? బాగానే ఉంది, చాలా బాగానే డ్రైవింగ్ చేస్తున్నాడు అభి. అతనికి ఫస్ట్ టైం రేటింగ్ ఇవ్వచ్చు. వాళ్ళకన్నా సెపరేట్ డ్రైవర్ కావాలంటే తీసుకున్నారు. నవీన్ భాయ్ ఎడుకోతున్నాం మనం ఇప్పుడు. మేడారం పోతున్నావా? కోడి ఏడుంటది? కోడి అనే ఉన్నది. ఎందుకు ఇక్కడ ఇప్పుడే బియ్యం అవన్నీ తీసుకుందామని అయినా సామాన్. ఎందుకు అక్కడ దావా చేసుకున్నా? ఇప్పుడు దావా చేసుకోవాలి కదా. గాయ్స్ ఎలా వచ్చారు? ములుగు సిటీ బాగానే ఉంది. ములుగు సిటీ మన కార్ అయితే అక్కడ పార్క్ చేసి ఉంది. థ్యాంక్స్ అజయ్, వాటర్ ఇచ్చినావు. చిన్న బాబాయ్ హోటల్ అయితే ఆగినాం మనం ఇప్పుడు. సో గ్యాస్ అసలు దిగలి చాయ్ అంటే ఇది వచ్చి ఇక్కడ తీసుకోవడానికి వచ్చిన ఇక్కడికి నేను. చూడండి అట్లా ఉంటుంది డిమాండ్. హైవేకి హోటల్ ఉంటాయి. 3 చాలా తినా 3 నిమిషాలు చేసింది ఇప్పటికీ. ఎర్లీ మార్నింగ్ 5కి పోదామని చెప్పిన, వినలేదు. ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది, ఇంకా షాపింగ్ చేస్తున్నారు మన వాళ్ళు. ఏంది అబ్బి ఇది? మనం షాపింగ్ చేయడానికి వచ్చినామా మేడారానికి వచ్చినామా? ఫ్రెండ్స్ ఇక ములుగు నుండి ఇప్పుడు పోవాలి. మధ్యలో ఆగలేదు కదా అజయ్, మధ్యలో ఒక్కసారి మళ్ళీ వైన్ కోసం ఆగుతారు. అదే వైన్ ఎక్కడ దొరకాలి ఇప్పుడు? ఇక మళ్ళీ అయితే వైన్స్ కోసం ఆగినాం. మా వాళ్ళ బ్రాండ్ దొరకలేదు ఇంతకుముందు, ఇప్పుడే దొరికింది. హలో గైస్, మేమైతే మేడారంకి రీచ్ అయ్యాం. నెక్స్ట్ వచ్చే జాతర కోసం అయితే చాలా ఏర్పాట్లు చేస్తారు. కొంచెం ఫస్ట్ డీజిల్ పోసుకొని రండి. పెట్రోల్ అయితే కొంచెం అవైలబుల్ లేదు. మేడారంలోకి అయితే ఎంటర్ అయినా ఇప్పుడే.
గ్యాస్ చూడండి మేమైతే ఎక్కడున్నామంటే జంపన్న వాగు ఇప్పుడే రీచ్ అయినాం. ఇప్పుడైతే మా వాళ్ళు దర్శనానికి ముందు కొంచెం నీళ్ళు అట్లా నెత్తి మీద చల్లుకోవాలని చెప్పారు, అందుకే వేస్తున్నాం కిందికి. November 25 మేమైతే ఇక్కడికి వచ్చినాం. ఒక ఆఫ్టర్ 2 months ఇక్కడ అయితే మనం ఇక్కడ అడుగు పెట్టలేం, అంతేనా? జనవరిలో అయితే ఇక్కడ అడుగు పెట్టలేం. అతిపెద్ద జాతర, బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ మేడారం సమ్మక్క. చూడండి 1 2 3 4 5. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అబ్బి? ఓకే ఫ్రెండ్స్ పెట్రోల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకొచ్చుకోండి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది, కొంచెం బంకులు లేవు, ఇబ్బంది అవుతుంది. మేము ఇప్పుడు రేంజ్ అయితే 46 kilometers ఉంది, బంక్ ఏమో ఇంకా 40 kilometers ఉందట, మధ్యలో ఆగిపోయేదాకా తెలియదు. గాయస్ ఇప్పుడే రీచ్ అయినాం గద్దెల కాడికి. సో మొత్తం అయితే రెనోవేట్ చేస్తున్నారు ఇక్కడ. ప్రజెంట్ అయితే అసలు చూడడానికి మొత్తం ఏదో కన్స్ట్రక్షన్ సైడ్ లాగా ఉంది గద్దెలు అయితే. చూడండి రష్ కూడా ఎక్కువ ఏం లేదు. ప్రజెంట్ ఇది కమాండ్ కంట్రోల్ రూమ్ అట, నాకు కూడా తెలియదు. కొబ్బరికాయలు 120 rupees, దారుణం. అజయ్ కొబ్బరికాయలు ఎంత తెలుసా? 120 rupees. 120 rupees. అజయ్ ఐదులో బయటకు వస్తలేడు, ఇక మేమే పోతున్నాం. అదే కదా, ఈ దోపిడిని అరికట్టాలని కోరుకుంటున్నాం. గాయస్ అసలు రూపురేఖలు మొత్తానికి అసలు కంప్లీట్ చేంజ్ అవుతుంది అసలు తెలిసి. చూడండి అసలు ఒక జాతర జరిగే ప్రదేశం లాగానే లేదు ప్రజెంట్ అయితే. చూడండి ఎట్లుందంటే ఒక పూర్తి కన్స్ట్రక్షన్, రైట్ తెలిసే రోడ్డు కూడా లేదు నడదామంటే. ఓకే ఓకే, ఎందుకంటే 2 monthsలో ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది వేరే రకంగా. మోస్ట్ అవైటెడ్ సమ్మక్క సారలమ్మ జాతర కదా వచ్చేసినాం మనం. దుంకుదామా దీనికి వెళ్ళి అలా వాడితే ఇచ్చేపోతుంది. దాదా ఇట్రాకి వెళ్ళదా? దేవుడిది ఫ్రెండ్స్, సమ్మక్క అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సారలమ్మ దగ్గరికి పోతున్నాం. ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది భారీ లెక్కల, ఏమర్థం లేదు. అంతకుముందు లోపల ఉండేడియా? అది ఎంతకుముందు లోపల ఉండేడియా? ఇదంతా చుట్టూ గోడ ఉండే. ఓకే ఓకే. ఇప్పుడు సారలమ్మ దగ్గరికా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే సమ్మక్క సారలక్క దర్శనం అయిపోయింది. కొబ్బరికాయలు ఏదో కొట్టినాం. వస్తున్నా అభి. ఫ్రెండ్స్, ఎవరైనా డబ్బులు కొట్టాలంటే డైరెక్ట్గా డిజిటల్ పేమెంట్ ఇక్కడ చేయొచ్చు. ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు అసలు గుర్తుపడతారు గుడిని. కంప్లీట్గా రెనోవేషన్ జరుగుతుంది మొత్తానికే. ఫ్రెండ్స్, పగిడిద్దరాజు కంప్లీట్ రెనోవేషన్, అసలు ఏం గుర్తుపడ లేకుండా ఉంది అసలు. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ సమ్మక్క, అక్కడ పెద్దది సారక్క గద్దె, నెక్స్ట్ పగిడిద్దరాజు, అక్కడ తాత ఇంకా గోవిందరాజు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ గద్దెలు డైరెక్ట్గా. ఇంత ప్రశాంతంగా చూడాలంటే ఇప్పుడే రావాలి. ఇటు ముఖ్యంగా అభిలాష్ మాట్లాడతారట మీతోని. ఆల్రెడీ ఇచ్చిచ్చలు తాగి వచ్చినట్టున్నారు, ఉరుతురు, నాన్ స్టాప్ ఉరుతురు.
ఇది మేడారం పరిస్థితి అక్కడ కౌంట్ కార్డు దిగా ప్రజెంట్ అయితే జరుగుతుంది. వర్క్ అయితే ఫుల్ వర్క్ జరుగుతుంది. కింద కూడా అంటే దుబ్బల నడుచుడే మొత్తం. ఎట్లా అనిపించింది అబ్బి? ఇలా మస్తు అనిపించింది. ఎట్లా అనిపించింది? బాగుంది ఎక్స్పీరియన్స్. గుడి లేదు, గుడి తలుపు లేదంటే అసలు ఇక్కడ గుడి తలుపులు కాదు కదా, గోడలు లేవు. అన్ని కూడా ఒకటి నా జోక్ జరుగుతున్నాయి. జోక్ లేదు దేవుని మీద, కానీ చిన్న గుడి లేదు, గుడి తలుపు లేదులే మేడారంలో అంటే గోడ కూడా లేదు అక్కడికి. తిడతాను ఆయన శపించారు అనుకో. టీవీ నైన్ వస్తారు. హాయ్ పురి జై సమ్మక్క. టీవీలో వస్తారు మీరు. మేడం గురించి చెప్తావా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చిలకల గుట్ట వచ్చేసినాం. చూడండి న్యాచురల్ వాటర్ ఫాల్ ఇక్కడ చిలకల గుట్ట. ఏం చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. వాటర్ అయితే సూపర్ కూల్. అరే ఇంకా ఒక టవల్ ఉంటుండే. ఇదే చిలకల గుట్ట. ఇక్కడ వాటర్ హీట్ ఉన్నాయండి. ఇక్కడ హీట్ ఉన్నాయి వాటర్. ఇగో ఇక్కడనేమో చల్లగా ఉన్నాయి, ఇక్కడేమో డీప్ ఫ్రిడ్జ్లోకి వచ్చినట్టు ఉన్నాయి వాటర్, ఇక్కడేమో నార్మల్ కూల్ ఉన్నాయి. ఇది ఎక్కడ మాయా? ఇక్కడ పైనుండి వాటర్ అయితే వస్తున్నాయి చూడండి. వాటర్ అయితే ఎక్కడ నుండి వస్తున్నాయి అర్థం అవ్వట్లేదు ఎక్కడ నుండి వస్తున్నాయో, కానీ పైనుండి వచ్చే వాటర్ ఏమో హీట్ ఉన్నాయి బాగా. ఇక్కడ ఈ కాలువల నుండి పోయేటి ఏమో చల్లగా ఉన్నాయి ఘోరంగా. డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ ఎట్టుంటే అట్లున్నాయి. ఫస్ట్ మనం అదేంటి గిన్నెలకు గ్యాస్ కోసం వచ్చినాం. అట్నే ఒక బీరు మన దగ్గర ఉంది, అది చేంజ్ చేసుకుందామంటే వీళ్ళు ఇస్తలేరు. మన బీరు ఇచ్చి వాళ్ళ బీరు తీసుకుందామంటే అన్న అన్నని చెప్పి అన్న నీ పేరేం పేరే? కిరణ్ రెడ్డి అట అన్న. షాప్ పేరు చెప్పు అన్న. షాపు వాసు కూల్ డ్రింక్స్. వచ్చినప్పుడు ఇక్కడికి రండి అందరూ. ఇట్స్ టైం ఫర్ కుకింగ్. ఏమన్నా పోతున్నావు నరేష్? చికెన్ అంటున్నా. పెద్ద కట్టెలే ఉన్నాయి ఈడ. దానికి ఎంత సిలిండర్కి వచ్చేసి 200 అట, గంటకి 200. ఈ కాలువ మొత్తం అక్కడ వస్తుందా ఇది? సో ఇక్కడ నేను వాటరే చిలుకల గుట్ట పోతున్నాయి వాటర్ అయితే చూడండి. ఒక చెట్టు కూడా ఎంత పెద్ద ఉందో, దిబచ్చంగా పెద్ద ఉంది. ఏం జంతువులు అయితే ఉండదు మరి, ఎందుకుండే ఉంటాయి. ఇప్పుడు ఈ మేడారం విలేజ్లోకి వస్తాయా మన జంతువులు? ఫ్రెండ్స్ ఇక్కడైతే జంతువులు ఉంటాయట, బాగా లోపలికి వద్దని చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇటు పాటిస్తున్నాం మేమైతే. ఎక్కడ దాకా వచ్చినాయి వంటలు? వంట మాస్టర్ సేడ దాకా వచ్చింది వంట. వావ్, మిరపకాయలు కట్ అయిపోయినాయి, బాస్మతి బియ్యం రెడీ అయింది, మసాలాలు వచ్చినాయి. వావ్, కొత్తిమీర వచ్చింది, బాస్మతి రైస్ ఫ్రెండ్స్, కరాని కారం, బగారీ సామాను, ఇంకా వచ్చేసి ధనియాల పొడి, 1 kg చికెన్, ఉల్లిగడ్డ, మిరపకాయ, గ్లాసెస్, నిమ్మకాయలు. ఏంది 2 kg చికెన్? ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ 2 kg చికెన్ అట. 1 kg అనుకున్నాం, మీ పెద్ద బండ్లు కదా. అది అడిగిపోయింది కాదు, ఫస్ట్ నేను భయపడ్డా అది ఇబ్బంది, కానీ అది విలేజ్ పిగ్. పోర్క్, చికెన్ మసాలా,
చిన్న ఉప్పు ప్యాకెట్. ఓ మళ్ళీ ఒకటి ఇదేంటి కసూరి మేతి అండ్ బఠానీ సజీరా ఆయిల్ ప్యాకెట్ 1/2 kg. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అన్నీ అయిపోయినాయి. అంతా మంచిగా ఉంది కానీ కొంచెం అనేటప్పుడే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ అయితే ఎక్కువ తెచ్చుకోరి. బంకు లేదు. బంకు ఉన్నది కాకపోతే అప్పుడప్పుడు అలా ఎక్కడ అవైలబుల్ లేదు. డీజిల్ అయితే అవైలబుల్ లేదు, పెట్రోల్ ఉందట. ఇప్పుడు ఇది అయిపోయినాక పోయి మేము పోపియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉంటుందో ఉండదో తెలియదు మాకు కూడా. మేడారం వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కింద. మీరు ఎవరైనా మేడారం రావాలనుకుంటే అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి. ఒక వీలైతే పొయ్యి అయితే మేము తెచ్చుకోండి, ఎందుకంటే అదే గంటకి 200 అట. మిగతా అన్ని ఇక్కడ కొనుక్కోవచ్చు. యా చూడండి ఫ్రెండ్స్, కష్టపడితేనే లైఫ్ తినగలుగుతాం మనం అని పెద్దలు చెప్పారు. అందుకే కష్టపడుతున్నాం. ఇది ఎవరిచ్చిన ఏళ్ళు కడిగిపించారు. కొందరు కొన్ని పనులకి పనిచేస్తారు అన్నట్టు నేను అవసరం లేకుండా కడిగి చేసిన. చూడండి తెగింది. మన పని వీడియో తీయడమే, అందుకే వీడియో తీసుకోవాలి కూర్చోవాలి. లేనిపోయిన పనులు పెట్టుకుంటే రక్తం కళ్ళ చూస్తుంది. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా పోయి అయితే అంటపెట్టినాం టీఆర్ఎస్ కోసం. చూడండి ఫ్రెండ్స్, అందరు కష్టపడి పని చేస్తా ఉంటే మనోడు మాత్రం స్ట్రాంగ్ బీర్ తాగుతుండు. నేను ఏమేమి వేసినావు ఇప్పుడు? బగారాకి వేసిండు, కసూరి మేతి, దాసం చెక్క వేసాడు ఫ్రెండ్స్. లవంగాలు పేలుతున్నాయి అవి లైట్గా. చిట్టపట్ట చిలుకులు పడుతూ ఉంటే కన్మేరు ఉల్లిగడ్డ వేస్తున్నా దోస్తులు, కలుపుతుండు దోస్తులు. నీళ్ళు పట్టుకరా. ఇక మన మాస్టర్ చెఫ్ నరేష్ నీళ్ళు తెమ్మని కమాండ్ చేశాడు మనకి. బాటిల్ లేదు కాక. తెలంగాణ స్టైల్ దావత్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ దర్శనం కాకుండా దావత్ మాత్రం అవుతుంది, అదే స్పెషాలిటీ. అది పట్టుకుని లాస్ట్ గ్లాస్ ఫ్రెండ్స్ వాటర్ అయితే 10 గ్లాసులు పోసేసిండు మనోడు గట్టిగా. ఫ్రెండ్స్ ఉప్పు వేసే డ్యూటీ నాకు ఇచ్చిర్రు. ఉప్పుని కొడుతున్నా. ఉప్పు దొడ్డు ఉప్పు కాదు, సన్న ఉప్పు. దోస్తులు బియ్యం అడుగుతున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో. ఊరి దేవుడా, విభత్సంగా పెద్ద ఉంది. అదైతే అట్లీస్ట్ 100 years ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. మెజెస్టిక్ ప్లేస్, ప్రాపర్ ట్రైబల్ ఏరియా, మేడారం సమ్మక్క సారలమ్మ. ఇంకొక 2 నెలల్లో స్టార్ట్ కాబోతుంది. మన గుహల కన్నా జనం వస్తారు అక్కడికి నెక్స్ట్ 2 monthsలో. అందుకే మేము తొందరగా వచ్చేసినాం, ఎందుకంటే మనకు అంత ఓపిక ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలిండర్ అయితే చాలా దారుణంగా ప్రైస్ చెప్పిండు, అందుకే మేము కట్టెలు తెచ్చుకుంటున్నాం. గంటకి ఎంత? 200. గంటకు 200 అట. అడ్వాన్స్ 3000. కొత్త సిలిండర్ వస్తుంది డైరెక్ట్ ఇంటికాడ. ప్రసన్న వదన నల్ల పెడదాం పా డైరెక్ట్. తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగర. దోస్తులు చికెన్ వేస్తుండు. 25 కిలోమీటర్లు ముంగట్టుకోవాలి. ఆయిల్ పోస్తున్నా చికెన్ కోసం.
ఫ్రెండ్స్ ఎంతమంది కష్టపడుతున్నారు. చికెన్ అయితే అయిపోయింది, ఫుడ్ రెడీ, మందు రెడీ, పల్పి ఆరెంజ్ రెడీ, చికెన్ మసాలా రెడీ. అజయ్ వాటర్ తెచ్చిండు, అబ్బి చికెన్ తెచ్చిండు. దావత్ స్టార్ట్. అమ్మా ఫస్ట్ నువ్వు స్టేటస్ గ్యాస్ లొకేషన్ అయితే చేంజ్ చేసినాం. మొత్తం పెద్ద మంకీ గ్యాంగ్ వచ్చింది, మొత్తం ఆగమగం చేసినాయి, మొత్తం ప్లేసే మర్చిపారేసినాం. సో అవాయిడ్ ట్రీస్, అవాయిడ్ నియర్ ట్రీస్. ఓకే గాయస్, ఇంతటితో మన వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.